అందరికీ నమస్కారం అండి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నుగూరు వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో ఉన్నాం మేమంతా. ఇక్కడ ముల్లకట్ట నాగేశ్వరరావు గారి మిర్చి తోటలో ఉన్నాం. ఈ మిర్చి తోటకు మొదటి నుండి ఆప్సాయిటీ వాడించాం. అది వాడడం వలన ఎలా ఉంది ఎట్లా ఉంది అనేది నాగేశ్వరరావు గారిని తెలుసుకోవడానికి వచ్చాం. నా పేరు మురళీకృష్ణ, వీరభద్రవరం గ్రామం. ఆప్సాయిటీ డిస్ట్రిబ్యూటర్ని నేను. ఈ నాగేశ్వరరావు గారితో ఫస్ట్ నుండి కూడా ఈ ఆప్సాయిటీ వాడించడం జరిగింది. దాని ఎట్లా ఉంది, దాని విధానం, మిర్చి వాడడం వలన ఎంత క్రాపు పెరిగింది, ఎట్లా ఉందనేది నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం మనం. దీంట్లో నాగేశ్వరరావు గారు మీకు ఎప్పటి నుండి వాడుతున్నారు ఈ ఆప్సాయిటీ? మీకు 7 సంవత్సరాల నుంచి వాడుతానండి. 7 సంవత్సరాల నుండి వాడుతున్నారు. మీకు ఎవరు ఇచ్చారు ఈ బాటిల్? ఈ బాటిల్ శ్రావణ్ ఇచ్చారు. శ్రావణ్ ఇచ్చారా మీకు? శ్రావణ్ ఏమని చెప్పారు మీకు? ఎట్లా వాడమని చెప్పారు? ఎట్లా వాడుతున్నారు దీన్ని? ఇది ఫస్ట్లో మేము మందులు కలిపి స్ప్రే చేసినామండి. స్ప్రే చేస్తే అప్పుడు గ్రోత్ బాగా వచ్చేది, కాపు కూడా బాగా వచ్చేది. అయితే ఈ వారం రోజులల్లో ట్రిప్పులు కూడా మంచిగా వస్తుంది అంటే ట్రిప్పులు వదిలితే కాపు బాగుంది, ఎదుగుదల బాగుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ పంట? ఇంతకుముందు ఆప్సాయిటీ వాడడం వలన ఎట్లా ఉంది? ఇప్పుడు ఎంత పెరిగినట్టుగా అనిపిస్తుందా మీకు క్రాపు? పెరిగింది. అయితే మనం మామూలుగా మందు కొట్టినప్పుడు వారం రోజులకు ఒకసారి కొట్టేది. ఇది కలిపి కొట్టితే కొద్దిగా గ్యాప్ వస్తుంది, 10-12 రోజులు తర్వాత కొట్టుకోవాల్సి వస్తుంది. వారం రోజులు మందు సేవ్ అవుతుంది, మీకు మందు డబ్బులు మిగులుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ పూత బాగా వస్తుంది, కాయ సైజు కూడా మంచిగా ఉంటుంది. కొట్టిన మందు మనకు మంచిగా పనిచేస్తుంది. అంటే పంట ఎక్కువ వస్తుందా మీకు? పంట వాడిన దాని విధానంలో మీకు పంట ఎక్కువ వస్తుందా? ఎన్ని క్వింటాలు పెరిగినట్టుగా మీకు అనిపిస్తుంది? మాకు ఎకరానికి 35-40 క్వింటాలు వస్తుందండి. పెరిగినట్టు. ఇంత ముందు ఇది వాడక ముందు 15 క్వింటాలు 18 క్వింటాల దాకా వచ్చింది. 18 క్వింటాల వరకు వచ్చింది. ఇప్పుడు ఇది వాడడం వల్ల 35 నుండి 40 క్వింటాల వరకు పెరిగినట్టుగా మీరు గమనించారు. ఇట్లా మీ పక్క వారి తోటలు, మీ తోటలు గమనిస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆప్సాయిటీ వాడని వాళ్ళు ఈ తోటను చూసి ఏం కొట్టినవి ఏంటని అడుగుతున్నారు. ఎట్లా మాకు కూడా ఇస్తావా అని అడుగుతున్నారా? అడుగుతున్నారు. నిన్న కూడా ఒకళ్ళు ఆర్డర్ కావాలంటే చెప్పిన. మీరు చెప్పారా వాళ్ళకి? మీరు చెప్తే తీసుకుంటాం. అట్లానే వరి పొలానికి కూడా వాడినాం. వరి పొలాన్ని 10 ఎకరాలు పెట్టా. 10 ఎకరాలకు ఇదే వాడుతున్నాం. అట్లనే వాడుతున్నాం. దాని దుబ్బు ఎలా కనపడుతుంది? పిలక బాగా వచ్చిందండి. పంట కూడా దాంట్లో పెరుగుదల మీకు ఎంత? ఎదుగుదల మంచిగా ఉంది, దుబ్బు కూడా బాగా వేసింది. దాంట్లో బాగుంది. కాబట్టి మిర్చి తోటను చూడండి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నుగూరు వెంకటాపురంలో ఉన్నాం మనం. బెస్తగూడెం గ్రామం ఇది. ముల్లకట్ట నాగేశ్వరరావు గారి తోటను మీరు అంతా గమనించండి. ఇదంతా చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ కనపడుతున్నాయి మనకి. ఇక్కడ తోట చూస్తే ఇంకా లేతగా ఉన్నది, పూత ఇంకా వస్తున్నది, పింద ఇంకా వస్తున్నది. నాగేశ్వరరావు గారు మీరు ఎన్ని కోతలు కోసారు ఇప్పుడు? 2 కోసామండి. 2 కోసారు. ఎకరానికి మీకు ఇప్పటివరకు ఎంత తీశారు పంట? 24 క్వింటాలు తీసా. 24 క్వింటాలు తీశారు. ఇంకా ఎంత వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇట్లా ఉండేవంటే మళ్ళీ కాపు కాసామంటే మళ్ళీ దగ్గర 30 క్వింటాలు కాస్తుందండి. అంటే వేరే వాళ్ళ పంట చూస్తేనేమో ఎండిపోయే దశలో ఉంది, మీది చిగురుగా ఇంకా ఇస్తుంది. ఇంకా రెండు క్రాపుల వరకు తీయచ్చు అని అనుకుంటున్నారు. ఇంకా 2 క్రాపులు చేయవచ్చు. చూడండి, నాగేశ్వరరావు గారు చెప్పిన అనుభవం ప్రకారం చూస్తే చాలా వండర్ఫుల్గా రిజల్ట్స్ కనపడుతున్నాయి. లేత తోట ఉన్నట్టుగానే ఉంది, ఇప్పుడే పోత వచ్చినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ రిజల్ట్స్ మనందరం కూడా వేరే వాళ్ళకి చెప్పి వాడిస్తే ఇట్లానే రిజల్ట్స్ వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఇది నుగూరు వెంకటాపురం మండలం, ములుగు జిల్లా అండి. మా పేరు మురళీకృష్ణ. వాడిన రైతు ముల్లకట్ట నాగేశ్వరరావు గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎన్ని కోసినా ఇంకా డబుల్ కాయాలి. ఇది ఎంత కాస్తుంది? కాపలు ఎట్లా చేస్తుంది? కాపలంటే అప్పటి వరకు ఇక గుడ్లు ఏం కావాలి. ఇది ఇప్పుడు పూత పూసిందంటే అది రాలదు.